నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కరీం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాపుల కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అమోఘం. ఐక్యంగా ఉండాలంటూ కాపులకు పిలుపునిచ్చిన ఎంపీ తోట నరసింహం. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా నవి ఆంధ్రప్రదేశ్ టీడీపీతోనే సాధ్యం. మండపేట ఎమ్మెల్యే వేగుల్లో వివరణ. దేశం హయాంలోనే పేదల సంక్షేమం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టీకరణ. ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై రాజమండ్రిలో అవగాహన. భారీగా స్పందిస్తున్న ప్రజలు. బీజేపీలోకి పెరుగుతున్న వలసలు. పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకులు. కాపులు ఐకమత్యంగా ఉండాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం పిలుపునిచ్చారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జరిగిన వనమహోత్సవాల కార్యక్రమానికి హాజరైన ఎంపీ తోట మాట్లాడుతూ చంద్రబాబు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని 100 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. కార్తీక వనమాసం సందర్భంగా మరి కాపు సోదరులందరూ కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని మరి కాలాతీతమైనా సరే మరి ఇంతమంది కాపు సోదరులందరూ కూడా మాకు స్వాగతం పలికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి కాపుల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య కాపులను బీసీలో చేర్చాలని, కాపుల్లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ముఖ్యంగా కడు పేదవారు ఉన్నటువంటి కాపు జాతిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని కూడా కాపుల్లో ఉన్నటువంటిది ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. దీనిలో భాగంగానే మరి కాపుల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకుని కాపు సోదరులందరూ కూడా మరి ఐకమత్యంతో ఉండే రీతిలో ఇటువంటి వనమహోత్సవాలు పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడికక్కడ. మరి దీనిలో భాగంగానే కాపులకు ఎన్నో సంవత్సరాలుగా నినాదంగా ఉన్నటువంటి బీసీలో చేర్చే విషయంలో కానీ, కాపులు చదువుకున్నటువంటి పిల్లలకు కానీ, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు కానీ మరి కాపు సోదరులకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యల్లో భాగంగా బీసీలో చేర్చాలనేటువంటి నినాదం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం మేరకు మరి చట్టసభల్లోనే హామీ ఇచ్చి చట్టసభల్లోనే ప్రకటన చేసి తప్పనిసరిగా కాపులకి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని, అలాగే కాపులకు సంబంధించిన ఒక బీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాపుల కార్పొరేషన్ అలాగే ఒక కమిషన్ వేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మన 15 రోజుల క్రితం క్యాబినెట్లో తీర్మానాలు కూడా చేయడం జరిగింది. క్యాబినెట్ అంటే అందరికీ తెలిసింది అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ నిర్ణాయక మండలి. దాంట్లోనే నిర్ణయం తీసుకుని మరి కాపుల్ని బీసీలో చేర్చే విషయంలో ఒక కమిషన్ కూడా వేసి దానికి ఒక టైం బాండ్ పెట్టి 9 నెలలు గడువు ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా చంద్రబాబు అందిస్తున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గంలోని సోమేశ్వరం గ్రామంలో నిర్వహించిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వితంతువులకు వికలాంగులందరికీ 1000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. మనకు అందించిన విషయాన్ని మీకు ఒకసారి మనం చేస్తున్నాను, కానీ అసలు మనం మర్చిపోతున్న విషయాన్ని మనకి కరెంట్ కాల 24 గంటల కరెంట్ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని అసలు మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతేకాకుండా మన సోమేశ్వరం గ్రామంలో పెన్షన్ నిమిత్తం మరి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలకి, వికలాంగుల పెన్షన్ని మరి 1500 రూపాయలకి పెంచి ఒక్క సోమేశ్వరం గ్రామంలోనే మరి నెలకి 9,14,000. పేద ప్రజలను ఆదుకోవడంతో పాటు వారికి సంక్షేమ పథకాలను అందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక 27వ డివిజన్లో జరిగిన జనచైతన్య కార్యక్రమానికి హాజరైన వనమాడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు నున్నా దొరబాబు, శంకర తిరుమల కుమార్, మాకిరీడు శేషకుమారి, రాయవరపు సత్యభామ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి చంద్రబాబు గారు మన ముందుకు వస్తున్నారు. మీకు ఏ రకమైన సమస్యలు సరే సక్రంగా అందుతున్నాయి లేదా, ఇంకా వాళ్ళకి చేయవలసినవి ఏమిటున్నాయి,
అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ మనం చాలా డివిజన్లు చేసుకున్నాం. ఇప్పుడు 27వ డివిజన్కి వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన 27వ డివిజన్లో గతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆ సమస్యలన్నీ కూడా మనం ఎలక్షన్ ముందు నేను తిరుగుతున్నప్పుడు కూడా అన్ని కూడా మనం ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకోవడం జరిగింది. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పాం. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం, అడబాల రామకృష్ణ, ఎం జయప్రకాష్, కె గీత తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు నారా రామకృష్ణ గారిని 2 మంది రాష్ట్రంగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇచ్చేది, ఒకటి మోడీ గారు ఇచ్చేది. మొట్టమొదటిది ఎకనామికల్ వెహికల్ సెక్షన్ TWS అంటే అది కూడా 2 బెడ్రూమ్ హౌసే, కొంచెం సైజ్ చిన్నది. దానికి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 1,50,000 సబ్సిడీ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసింది 80,000. అంటే వెరసి 2,30,000 మీకు బెనిఫిట్ వస్తుంది. మిగతా డబ్బులు మీరే కట్టాలి. 50,000 అడ్వాన్స్ కట్టాలి, లోన్ అవనివ్వండి, ఏదైనా సరే అది మీ డబ్బులే. దఫదఫాలుగా కట్టుకున్నా ఎప్పుడు కట్టుకున్నా అది మీ డబ్బులే. అది 2 బెడ్రూమ్ హౌస్ ఒక స్కీమ్. ఏదైతే ఈనాడు శాంక్షన్ అయిందో 4,200 ఇళ్లు కూడా అదే. మన అధికారులు ఇక్కడ అప్రమత్తమై తొందరగా చాలా ఎఫిషియెంట్ గా పనిచేసి ఆ రిపోర్ట్ పంపడం మూలాన మన రాష్ట్రానికి కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 10,000 ఇళ్లు వచ్చినాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. కాకినాడ 24వ వార్డులో బీజేపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎనిమిరెడ్డి మాలకొండయ్య సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాలకొండయ్య వారికి పార్టీ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్థానిక నాయకుడు మచ్చా గంగాధర్ మాట్లాడుతూ పేదలకు నెల నెల ఇచ్చే పెన్షన్లలో 700 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఏ కార్యక్రమాలు చేస్తుంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఏ కార్యక్రమాలు చేస్తున్నాము చాలా వరకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాల అమల్లో కొంత పారదర్శకత లోపించినందువలన ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఇబ్బందులన్నీ రావడం జరుగుతుంది. అదే సందర్భంలో సాధారణంగా మనకు దగ్గర ఎవరుండి, ఇప్పుడు నేను శ్రీకాకుళం నుండి వచ్చాను, స్థానికులైనటువంటి మచ్చ గంగాధర్ గారు ఇక్కడ ఉంటారు. ఆయన ఏం చేస్తున్నారు అనేది మీరందరూ అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని సామలకోట మండలం గొంచాల గ్రామంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ గుమ్మళ్ళ రామకృష్ణ, ఎంపీపీ గోర్తా మోర్తా, టీడీపీ మండల అధ్యక్షులు ఆకునూరి సత్యబాబు, ఉప సర్పంచ్ ముమ్మిడి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ముమ్మిడి సూర్యారాణి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ ముమ్మిడి పశువులరావు, నీటి సంఘాల ఉపాధ్యక్షులు ముమ్మిడి చిన్న వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జన చైతన్య యాత్రలు అని చెప్పేసి ప్రారంభించారు. దాని నిమిత్తం మన ఈవేళ గొంచెల గ్రామంలో ప్రజల ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి వార్డులకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని మన అధికారులకి, తర్వాత మన పెద్ద నాయకులు, రాజకీయ నాయకులందరికీ కూడా, మన ఎమ్మెల్యే గారికి, వాళ్ళకి కూడా, మినిస్టర్ గారికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఎదుర్కొన్న సమస్యల్ని మనం
చేయడానికి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఈరోజు ఈ గొంచెల గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనివల్ల గొంచెల గ్రామంలో కూడా స్పందన అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారని, మా ఫంక్షన్స్ అన్నీ బాగున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించిన తోపుడు బళ్ల వర్తకులు న్యాయం చేయాలని ఐఎఫ్టియు నాయకులు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో 20 రోజుల క్రితం తొలగించిన ఫుట్పాత్ వ్యాపారులకు న్యాయం చేయాలని కోరుతూ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే వనమాడికి వినతి పత్రం సమర్పించారు. కాపాడాలి తోపుడు పళ్ళు వ్యాపారుల ఉపాధిని, తోపుడు పళ్ళు వ్యాపారుల ఉపాధిని. జడ్పీ సెంటర్లో తోపుడు పళ్ళని తొలగించారు, ఫుట్పాత్ మీద చేసుకునే వాళ్ళని. మరి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా తొలగించడం అనేది వీళ్ళ ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది, జీవించే హక్కును హరించడం అవుతుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 20 రోజులుగా వీళ్ళని తొలగించడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని శాంతినివాస్ రోడ్లో వీళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం చూపించారు. దాన్ని డెవలప్ చేసి ప్లాట్ఫామ్ కట్టి వాళ్ళకి స్థలాలు కేటాయించాలని, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, లోన్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 17,000 ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని డిఎస్సి సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద డిఎస్సి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు గురువారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం కార్యక్రమం రాజమండ్రి శంకర మఠంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని దీపాలను అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. చాలా ఉల్లాసంగా ఆనందంగా, అంటే అందరూ మొత్తం జనాలందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తితో ఇక్కడ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఇలాగే ఇంకా జరగాలని, ఇంతే ఆనందంగా, ఇంతే వైభవంగా ఎప్పుడు జరగాలని, ఆ దేవ అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటున్నాం. దీనిపై మరింత సమాచారాన్ని మా రాజమండ్రి రిపోర్టర్ బిఎస్పి చౌదరి అందిస్తారు. కార్తీక మాసం అతి పవిత్రమైనది ఇక్కడ చెప్తూ ఉంటాము. అయితే ఈరోజు శంకర మఠం ఆధ్వర్యంలో, శంకర మఠం రేవులో మామిడి బాబు బ్రదర్ ఆధ్వర్యంలో లక్ష దీపార్చన ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇక్కడ చూడొచ్చు, ఈ లక్ష దీపార్చన పద్ధతి ఈ గత 8 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. దీనికి మా సర్కిల్ అంతా, మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నారన్నారు. వారికి ఈ సందర్భంగా కూడా వీరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్తీక మాసం చివరి రోజులైన ఈ రోజులో లక్ష దీపార్చన మేము నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మామిడి బాబు గారు తెలుపుతున్నారు. సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం రాజమండ్రిలో ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య మైదానంలో సిపిఎం కళాకారులు చేపట్టిన ఆటాపాట కార్యక్రమంలో భాగంగా పాడిన పాటలు అలరించాయి. పార్టీ బిడ్డల మేమంతా, అల్పు ఎరగని కళాకారుల మేమంతా, మార్కిస్టు పార్టీ బిడ్డల మేమంతా, ఊళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, ఊళ్ళ కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, కార్మికుల రక్తంతో మేడ కట్టేటోళ్ళ, రైతన్య ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ, బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బ్రతుకుదారి చూపెట్టోళ్ళం మాయన్న, బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న. నవర గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రను ఆ పార్టీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజల వద్దకు నాయకులు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట సుబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జనచైతన్య యాత్రలో జెడ్పీటీసీ గుమ్మల రామకృష్ణ, వెన్న దివానం,
కేశవరపు అగ్గిరాముడు, కంఠం శ్రీనివాస్, కేశవరపు వెంకటప్పారావు, కేశవరపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జన చైతన్య యాత్రలో భాగంగా సోమలకోట మండలంలో నవర గ్రామంలో మన తోట సుబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయం గారి ఆధ్వర్యంలోనూ గ్రామ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలోనూ కూడా నవర్లో ఈ కార్యక్రమం శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు మన నవర్లో కంఠ శ్రీనివాస్ మొదలైన వారందరూ కూడా సమక్షంలో ఈ రోజు ఈ గ్రామంలో మా గ్రామ కమిటీ కార్యకర్తలు అందరూ తర్వాత మండలంలో ఉన్న ప్రముఖుల ప్రతి గ్రామం నుంచి కూడా ప్రముఖులందరూ హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాపుల కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అమోఘం. ఐక్యంగా ఉండాలంటూ కాపులకు పిలుపునిచ్చిన ఎంపీ తోట నరసింహం. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా నవి ఆంధ్రప్రదేశ్ టీడీపీతోనే సాధ్యం. మండపేట ఎమ్మెల్యే వేగుల్లో వివరణ. దేశం హయాంలోనే పేదల సంక్షేమం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టీకరణ. ప్రధానమంత్రి ఆవాస్ యోజనపై రాజమండ్రిలో అవగాహన. భారీగా స్పందిస్తున్న ప్రజలు. బీజేపీలోకి పెరుగుతున్న వలసలు. పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకులు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.